ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు వైసీపీ నిర్ణయించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. జగన్ వస్తున్నది ప్రజా సమస్యలపై చర్చకు కాదు, సభ్యత్వం కాపాడుకునేందుకని అధికార పక్షం విమర్శిస్తోంది. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలంతా 9 గంటల 30 నిమిషాలకి అసెంబ్లీకి రావాలని టీడీపీ ఎమ్మెల్యేలకు టీడీఎల్పీ ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీకి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. గవర్నర్కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ స్వాగతం పలకనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. సో మొత్తానికి బడ్జెట్ సమావేశాలు సరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఛానల్ తర్వాత జగన్ కూడా అసెంబ్లీకి వస్తున్నారు. సో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 9:30 గంటల కల్లా మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు కూడా 9:30 సమయానికల్లా సభకు హాజరు కావాలని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్, అలాగే శాసనమండలి చైర్మన్ మోషేశ్వర రాజు కూడా నిన్న ఒక జరిగిన సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళకు అన్ని పార్టీ సభ్యులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మరోవైపు చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ విజయానంద్ కూడా స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా పార్టీ అసెంబ్లీలోకి పాస్ ఉన్న వారికే అనుమతించాలని చెప్పేసి, ఇతర వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించవద్దని చెప్పేసి కూడా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా స్పీకర్ ఆదేశించారు. అయితే ఈ రోజు జరిగే ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ రోజు మొదట రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సభను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ఆయన సభలో ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన కూడా ఆయన సభలో తన ప్రసంగం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 9:45 కల్లా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుంటున్నారు. దాని తర్వాత స్పీకరు అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకరు, శాసనమండలి చైర్మన్ మోషేశ్వర రాజు, ఇతరుల వాళ్ళంతా కూడా ఈ రోజు అబ్దుల్ నజీర్కి ఘన స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్తే దాని తర్వాత ఆయన గవర్నర్ ప్రసంగం చేస్తారు సభను ఉద్దేశించి. దాని తర్వాత కూడా ఈరోజు సభ గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా సభ వాయిదా పడే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు 9:30 గంటలకు ప్రధానంగా చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి సమావేశాలకు ఖచ్చితంగా హాజరవుతున్నట్టు కూడా ఇప్పటికే సమాచారము వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీ నుంచి కూడా సమాచారం ఇచ్చారు. ఈరోజు 9:30 గంటల కల్లా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తారు. దాని తర్వాత కూడా అతను అక్కడ ఈరోజు 9:30 గంటల ప్రాంతంలో కూడా శాసనసభ పక్ష సమావేశంలో కూడా వైసీపీకి సంబంధించి కూడా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగే వైసీపీ శాసనసభ పక్ష సమావేశంలో కూడా పార్టీకి సంబంధించి కూడా ప్రధానంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారము. అది మరోవైపు చూసుకుంటే తమకు పార్టీ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే పార్టీ సభ్యత్వం రద్దవుతుందని చెప్పేసి కూడా ఈ రోజు జగన్ సమావేశాలకు వస్తుందని చెప్పేసి కూడా కూటమి నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని నేపథ్యంలో ఈ రోజు ఆయన హాజరవుతున్న నేపథ్యంలో కొద్దిగా అసెంబ్లీ సమావేశాలు కొద్దిగా హాట్ గా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. మొత్తం చూసుకుంటే మరోవైపు చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న శాసనసభ పక్ష సమావేశంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా పార్టీ సభ్యులందరూ కూడా సభలో హుందాగా వివరించాలా, పరుష పదాలు కూడా వాడొద్దండి, వైసీపీ తరహాలో మనం ముందుకు పోవద్దని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకు సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ చర్చల్లో కూడా సమగ్రంగా ప్రజల గొంతుకను వినిపించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళకు సూచించారు. దాని తర్వాత ఈ రోజు జరిగే సమావేశంలో మటుకు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. దాని తర్వాత మటుకు బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరపాలా, ఎన్ని రోజుల పాటు చేయాలా, ఏ అంశాలపైన చర్చించాలా, సభలో ఎప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారని చెప్పి అనే అంశాలపైన కూడా ఈరోజు చర్చించి మొత్తం పూర్తి సమగ్రంగా అసెంబ్లీ సమావేశాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సతీష్, దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని వల్లర్పించే కార్యక్రమం ఉంటుందనుకోవచ్చా? ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజెంట్ చూస్తుంటే రేపు 27 జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో
కోడ్ అమల్లో ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ పార్టీ మటుకు ఆనవాయితీగా ప్రతిసారి కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెంకటయ్యపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రతిసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన అసెంబ్లీకి వస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్కడ ఇలాంటి ర్యాలీలు కావచ్చు చేయకూడదనే నిబంధన నేపథ్యంలో ఈసారి మటుకు ఎలాంటి అంటే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమాన్ని కూడా టీడీపీ రద్దు చేసింది. అసెంబ్లీకి నేరుగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఇతర అంటే వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు ఇలాంటి ర్యాలీలు ఎలాంటివి కూడా చేసేందుకు కూడా అనుమతి లేదని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకు ఎన్నికల నిబంధనల ప్రకారం ఆదేశాలు జారీ చేశారు. అయితే 9:30 గంటల కల్లా ఎమ్మెల్యేలందరూ అన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా 9:30 గంటల కల్లా ఖచ్చితంగా రావాలని చెప్పి స్పీకర్ ఆదేశాలు ఇవ్వడంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మొత్తం 9:30 గంటల కల్లా చేరుకుంటారు. సీఎం 9:45కు చేరుకొని గవర్నర్ కు ఆహ్వానం పొందుతారు. ఇప్పటికే గవర్నర్ సభకు వచ్చే నేపథ్యంలో ఇప్పటికే అలా చుట్టుపక్కల ఇప్పుడే కాన్వాయ్ని ప్రత్యేకంగా ట్రైల్ రన్ కూడా చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. నిన్న డీజీపీతో సీఎంతో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా ప్రతి ఒక్కరికి పాసులు ఉన్న వారికి కేవలం సభలోకి అనుమతించేలా కూడా చర్యలు చేపట్టారు. ఎక్కడ ఆ ప్రాంగం అంటే నిబంధన ప్రకారం అంటే గేట్ 1 నుంచి ఎవరు రావాలా, గేట్ 2 నుంచి ఎవరు రావాలా, గేట్ 4 నుంచి ఎవరు రావాలని చెప్పేసి ఒక సూచనలు కూడా ఖచ్చితంగా అసెంబ్లీ అధికారులు ఇప్పటికే వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర ఎమ్మెల్యేల పిఎలకు కావచ్చు, ఇతర మంత్రుల పిఎలకు కావచ్చు సభలోకి అనుమతి లేకుండా, పాసులు లేకుండా అనుమతించేది లేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద జరుగుతున్న ఈ రోజు మొదటి రోజు జరిగే సమావేశాల మటుకు 9:30 గంటల ప్రాంతంలో అందరూ సభ్యులందరూ సభకు వస్తారు. 9:45కు సీఎం వస్తారు. 10 గంటలకు గవర్నర్ కి స్వాగతం వస్తారు. 10 గంటల నుంచి అసెంబ్లీలో గవర్నర్ ఉభయ సభలు ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సతీష్, అంటే ప్రధానంగా వైసీపీ వ్యూహం ఎలా చూడాలి శ్రీనివాస్? ఎందుకంటే ముందు అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు అయినప్పటికీ ఏ హామీ నెరవేర్చలేదు, అబద్ధపు హామీలు ప్రభుత్వంలోకి వచ్చారని అటు వైసీపీ, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదంటూ కూటమి. సో ఈ రెండు కూడా ఇప్పటివరకు విమర్శలు చేసుకోవడం చూస్తాం. ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు అంటే గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా ఏ అంశాలు హైలైట్ అయ్యే అవకాశం ఉంది? అసలు ఏ వ్యూహంతో వైసీపీ వస్తోంది? కేవలం 101 క్లాస్ 4 ప్రకారం 60 రోజులు రాకపోతే అనర్హత పడుతుంది కాబట్టి ఆ భయంతో వస్తారని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. సో అంటే అసలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, లేదా ఈ రోజు వచ్చే ఏదన్నా వాళ్ళ వ్యూహం అసలు ఏ విధంగా కనిపిస్తుంది? వైసీపీ వ్యూహం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఈ రోజు వాళ్ళ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అందరూ వస్తారు. అయితే 9 గంటల ప్రాంతంలో వాళ్ళు అసెంబ్లీ శాసనసభ పక్షాలు, వైసీపీకి సంబంధించిన శాసనసభ పక్ష సమావేశంలో కూడా వాళ్ళు హాజరవుతారు. అయితే వాళ్ళ వ్యూహం ప్రకారం ఏదైతే ఉందో ఖచ్చితంగా తమకు అంటే సభలో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అంటే కూటమి పార్టీలో ఉన్న పార్టీల తర్వాత తామే ప్రతిపక్ష హోదాలో అర్హులమని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. వైసీపీ అదే డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా సభలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఈ అంశం పైన కూడా వాళ్ళు కోర్టు కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అంటే ఖచ్చితంగా కోర్టు ద్వారా కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష ఇవ్వాలని చెప్పేసి కూడా వైసీపీ కోర్టులో ఒక కేసు కూడా దాఖలు చేసి ఆ కేసు కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు జరిగే సమావేశంలో కూడా వాళ్ళు వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా విధించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన ఆ సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలో కావచ్చు, గవర్నర్ ప్రసంగం తర్వాత కావచ్చు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు కొద్దిగా గందరగోళం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తమ డిమాండ్ కూడా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే కూడా తమ డిమాండ్ వినిపించే అవకాశం ఉంటుంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కొద్దిగా అక్కడ సభలో తమ వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ సభలో కూడా కొద్దిగా గందరగోళం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని తగ్గట్టు కూడా అసెంబ్లీలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఏదైనా గందరగోళం సృష్టించినా వాళ్ళని ఇమీడియట్ గా బాయ్కాట్ చేసే విధంగా కూడా కూటమి సర్కారు వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం చూసుకుంటే ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశం కొద్దిగా వైసీపీ చేసే డిమాండ్ అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చేసే డిమాండ్ మటుకు కొద్దిగా ఆటాడిగా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పేసి సమాచారం. మొత్తం చూసుకుంటే మటుకు ఒకవైపు మరోవైపు చూసుకుంటే ఏదైతే అసెంబ్లీ సమావేశాలతో హాజరు కానీ జగన్ ఈ రోజు ఎందుకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా అసెంబ్లీ నిబంధనల ప్రకారం అతనిపైన చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం సభకు కంటిన్యూగా 60 రోజుల పాటు రాకపోతే సభ నుంచి అతను అర్హత కోల్పోయే సమయంలో అతను ఈ రోజు సభకు వస్తున్నారని చెప్పేసి కూడా కూటమి నేతలు, టీడీపీ నేతలు కూడా అతనిపైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా వాళ్ళు ఖచ్చితంగా సభకు రావాలా, సభలో హుందాగా వివరించాలని చెప్పేసి కూడా సభలో ప్రజలపై సమస్యలపైన చర్చించాలని చెప్పేసి కూడా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా సభను అడ్డుకునేది తప్పు అని చెప్పేసి కూడా కూటమి నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం చూసుకోవడం ఈ రోజు జరిగే సమావేశాల మటుకు వైసీపీ ఊహాత్మకంగానే వస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ఒక డిమాండ్ మటుకు మరోసారి వాళ్ళు సభలో చెప్పే అవకాశం ఉంటుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.